శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం ప్రసాద్ గారు. నమస్తే. కేవీఆర్ అరెస్ట్ పైన మీ అభిప్రాయం ఏంటండి? కేవీఆర్ అనే కాదండి, ఈవెన్ రావణ ఎఫ్ఐఆర్లు 2 బెయిల్ రావడం, జడా శ్రవణ్ మీద కూడా ఎఫ్ఐఆర్లు ఫైల్ అవ్వడం, ఇవన్నీ చూస్తుంటే అంటే రావణ్ అండ్ యాజ్ వెల్ యాజ్ జడా శ్రవణ్ది కొంచెం పక్కన తీస్తే ఈ టాపిక్లో ఫ్రీ లుక్ ఇన్ టు ఇట్, కేవీఆర్ అరెస్ట్ కనుక చూస్తే నాకు అనిపించింది ఏంటంటే అనువు రాని చోట అధికులు మనరాదు. తర్వాత గుడ్డిగా ఎవరిని నమ్మకూడదు. దానికి మీరు అడగొచ్చు ఎందుకు గుడ్డిగా నమ్మకూడదు అంటే, కేవీఆర్ అనే వ్యక్తికి ఎవడు కాదన్నామనన్నా ఈ మధ్య రీసెంట్గా అతను జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి ఆ ఫోటోలు బయటకు వచ్చిన తర్వాత అతనికి ముద్ర పడిపోయింది పక్కా వైఎస్ఆర్సీపీ అన్నప్పుడు. ఎంతమందికి నాకు తెలుసో తెలియదు కానీ నేను 2 చేతులు ఎత్తి సోషల్ మీడియాలో వీడియోలు చేస్తున్న వాళ్ళందరికీ నేను విన్నపం ఒకటే చెప్తున్నాను, దయించి అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడద్దు. రెండోది, గౌరవ న్యాయస్థానాల మీద, గౌరవ పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఎవ్వరూ హద్దు మీరు మాట్లాడకండి. నేను ఎందుకు చెప్తున్నానంటే, పోలీస్ స్టేషన్ బయట ఈ సాయి కుమార్ సినిమాలో లాగా లేకపోతే రాజశేఖర్ సినిమాలో లాగా ఆ రామిరెడ్డి గడ వాళ్ళందరూ రెచ్చిపోయినట్టు బయట రెచ్చిపోయిన తర్వాత లోపలికి వెళ్తే ఏమవుతుందో అందరికీ తెలుసు. 199 మందికి మన స్థాయి కాదు. ఫస్ట్ థింగ్, అనవసరంగా ఆవేశాలకి, భావావేశాలకి నువ్వు జాకెట్రా చెప్తున్నావు అని నన్ను అనొచ్చు, నీకు ఆవేశం ఎక్కువ. బట్ ఐమ్ టాకింగ్ అబౌట్ అబ్యూజివ్ లాంగ్వేజ్. వ్యవస్థలు ఈరోజు దాకా నేను అనవసరంగా వ్యవస్థల గురించి మాట్లాడలేదు. అది దృష్టిలో పెట్టుకుని అగ్రెషన్స్ చూపించండి, ఐఎమ్ నాట్ డినయింగ్ ఇట్. ఇదే నా విన్నపం. ఇప్పుడు కేవీఆర్ విషయంలో మాట్లాడితే, సరే వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ ప్రొటెక్షన్ అన్న దగ్గర తెలివి ఉండి పనిచేశారా, తెలివి లేకుండా పనిచేశారా నేను డైరెక్ట్గా అడుగుతున్నాను. ఎందుకంటే అతని మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. ఎఫ్ఐఆర్ ఫైల్ అయిన తర్వాత ఎవడైనా సరే జీవితాంతం ఆ వేదన అనుభవించవలసిందే, అది తప్పించుకోలేడు. రెండోది, కేవీఆర్ అనే జర్నలిస్టు స్థాయి మాట్లాడితే పివి సునీల్ గారు ఒక అడిషనల్ డీజీపీ స్థాయి, ఈ 2 కంపేర్ చేయండి ఒకసారి. ఆయనకే దిక్కులేరు. ఆయన మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అయితే నోరు మూసుకొని ఇక్కడికి వచ్చాడు ఆయన. కేవీఆర్ ఎంత, ఎవడు నీకు ఐడియా ఇచ్చాడు? ఎందుకంటే పాషా చాలాసార్లు మాట్లాడాడు, నేను కూడా నీకు సంఘీభావం చాలాసార్లు చెప్పా. నువ్వు ఒక పని చేయాలి. ఫస్ట్ థింగ్, లీగల్ సెల్ అతన్ని ఎఫ్ఐఆర్ క్వాష్ చేయాలి హైకోర్టులో. లేదా ఎఫ్ఐఆర్ క్వాష్ అవ్వలేదు, అతన్ని హైకోర్టులో సరెండర్ చేసి బెయిల్ ఇప్పించాలి. ఈ 2 జరగలే. అండర్ గ్రౌండ్కి వెళ్ళమని ఒక బుర్ర తక్కువ ఐడియా ఇచ్చారు. ఎంతమందికి తెలుసో తెలీదో, ఆయన ఇంటి ఎదురుగుండా 2.5 నెలల బట్టి పోలీసు వాళ్ళు 4 ఒక ఇల్లు అద్దెకి తీసుకుని రెక్కి నిర్వర్తిస్తున్నారు. 2 months నుంచి. ఎస్, ఓకే. వ్యవస్థ అది. మనం చిన్న బుడంకాయగలం. ఓకే, నేను అందరికీ విన్నపమే చెప్తున్నా, బీ కేర్ఫుల్. భావావేశాలకు గురై భాషను ఇష్టం వచ్చినట్టుగా మార్చి మాట్లాడిన తర్వాత వచ్చే కాన్సిక్వెన్సెస్కి ఎవ్వరూ మీకు లేరు. ఏ పార్టీ వాడు ఉండడు వెనకట్ల, ఇది తెలుసుకోండి ఫస్ట్. ఈవెన్ తెలుగుదేశంలో కూడా చాలామంది దారిద్ర్యంతోనూ భావ ప్రకటన స్వేచ్ఛను మిస్యూటిలైజ్ చేస్తూ ఏది పడితే అది మాట్లాడుతున్నారు. గవర్నమెంట్ మారిన తర్వాత ఎత్తి లోపల కూర్చోపెడితే ఎవడూ వచ్చి మిమ్మల్ని కాపాడలేడు. రఘురామకృష్ణరాజు గారికి దిక్కులేదు సార్, మీరెవరు, నేనెవరు? ఇక్కడి నుంచి ఎత్తుకెళ్ళినప్పుడు ఎవడొచ్చి, ఏ తీస్ మార్కాన్ని వచ్చి, ఏ రామ్ జట్మలాన్ని వచ్చి స్టేషన్లో రీచ్ అవ్వక మునిపై బెయిల్ పట్టుకొచ్చి నిలబడిన ఒక కొదంతో చూపించండి. పివి సునీల్ గారికే దిక్కులేదు సార్. ఆయన పోలీసు ఉన్నత స్థాయి అధికారి, అడిషనల్ డీజీపీ స్థాయి అయింది ఆ ర్యాంక్. ఆయన రిటైర్మెంట్ ఏమైంది చూశారు కదా. అంటే ఆయన సస్పెన్షన్లో ఉన్నాడు కాబట్టి ఇదే మరి ఏబి వెంకటేశ్వర గారు కూడా సస్పెన్షన్లో ఉన్నారు. జ్ఞాపకం ఉందా మీకు? కానీ 1 day బిఫోర్ మరి శ్రీలక్ష్మి గారికి న్యాయం జరిగింది. ఉండండి, మరి ఏబి వెంకటేశ్వర గారి గురించి కూడా మాట్లాడదాం. ఆయనకి కూడా సస్పెన్షన్లో ఉన్నోడికి లాస్ట్ డే డ్యూటీలో జాయిన్ అయ్యి అన్ని సన్మానాలతోనూ ఆయనకి ఇచ్చారు. ఈయనకి కరెక్ట్గా వాళ్ళ భార్యతో మళ్ళీ వేశారు దుకాణం. సో కంటెన్షన్స్ అండ్ ఇంటెన్షన్స్ ప్రభుత్వం అండ్ ప్రభుత్వ వ్యవస్థలతో దయించి ఎవడూ పోరాడలేరు. ఇది అండర్లైన్ చేసుకోండి ఫస్ట్. ఇంకా ప్రాక్టికల్గా చెప్పాలంటే ఒక బోరగడ్డ అనిల్, నెక్స్ట్ పోసాని కృష్ణమురళి, వీళ్ళిద్దరికీ జరిగిన దాంట్లో పంచేంద్రియాలు మూసుకుని ఉన్నారా లేదా చూసుకోండి. ఇవాళ ఆ కంటిన్యూటీ ఉందా? ఇది ఇగ్నోర్ చేస్తే చాలా డేంజర్ ఎవరికైనా సరే. 2 విషయాలు చెప్తలుచుకున్నాను. ఇవాళ కేవీఆర్ మీద రెక్కి అన్న దగ్గర ఎవడో బుర్ర తక్కువ ఐడియా ఇచ్చాడు, ఆడంత సన్నాసి ఇంకోళ్ళేడు. ఈ సన్నాసులతో లీగల్ పరంగా న్యాయాలు జరిగిపోతాయన్న భ్రమల్లో అవడం నుండి భావావేశాలకు గురైతే అడుక్కు తినిపోతారు. 2.5 నెలల తర్వాత ఇంటికి వచ్చి ఛాయ్ పెట్టమని వాళ్ళ భార్య పిల్లలు లోపటుంటే ఆవిడ ఝాన్సీ లక్ష్మీబాయిలా పోరాడింది బయటకు వచ్చి పోలీసు వాళ్ళతో. నేను ఆడపిల్లన్న విషయం కూడా మర్చిపోయి, చిన్న పిల్ల ఆవిడ. నేను మళ్ళీ చెప్తున్నాను, ఆ మా తల్లికి దండం, ఆ కుటుంబానికి సంఘీభావమే ప్రకటిస్తున్నా. కానీ ఇదే కనుక 2.5 నెలల లోపున ఆయనకి బెయిల్ వచ్చి
ఎఫ్ఐఆర్ క్వాష్ అయ్యి ఉంటే ఎంత ఉపద్రవం లేదు కదా. ప్రతిసారి ఒక జర్నలిస్ట్ సంఘాలు లేకపోతే జర్నలిస్టులు ప్రతిసారి ఇంటి దగ్గర పహారా కాయలేరు కదా, ఎవరికి పహారా కాయలేరు కదండి. మహా అయితే ఒక రోజు ప్రొటెక్షన్కి వస్తారు, నాకైనా మీకైనా జరిగినప్పుడు సంఘీభావాలుగా. తర్వాత లీగల్ కాన్సిక్వెన్సెస్ ఎవడైనా ఎదుర్కోవాల్సిందే కదా. లీగల్ కాన్సిక్వెన్సెస్కి సొల్యూషన్ ప్రాస్పెక్ట్ ఏది? నేనే చెప్తున్నాను కదా, నేను లా చదువుకున్న విద్యార్థిగా చెప్తున్నా. ఎఫ్ఐఆర్ క్వాష్ చేయడానికి మన ప్రయత్నం ఎక్కడ జరిగింది? బెంచి రాలేదట. ఎవర్రా మీకు లా పట్టాలు ఇచ్చినాడు ఒక్కొక్కడును? నేను తగరాల పడుతున్నారా? జీవితంలో యువరానరన్నోడు ఓ స్థాయిలో కూర్చుంటే ఇలాగే ఏడుస్తుంది. రెండు విషయాలు, పార్టీల పరంగా ప్రొటెక్షన్ వస్తాయి. అధికారంలో ఉన్నప్పుడు మెటమెటలాడిపోతూ ఉంటే బోరగడ్డ అనిల్కి జరిగిన కాన్సిక్వెన్సెస్ చూడండి. వాళ్ళ ఫ్యామిలీలో పెద్ద పెద్ద బ్యూరోక్రాట్స్ ఉన్నారు. ప్రిన్సిపల్ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీ స్థాయిలో ఉన్న వ్యక్తులుండి కూడా బోరగడ్డ అనిల్ని ఏమీ చేయలేకపోయారు. ఇది ఎందుకు గ్రహించట్లే ప్రజలు? వాస్తవాలు చెప్పండి, వీక్ విషయ పరిజ్ఞానంతో విత్ ఎవిడెన్సెస్తో చెప్పండి. సోషల్ మీడియాలో నో కాంట్రడిక్షన్స్. బట్ ఆవేశాలకు గురే అబ్యూజివ్ లాంగ్వేజ్లు యూజ్ చేస్తే కాన్సిక్వెన్సెస్ ఎవరు భరించాలి? మీరే భరించాలి. ఎవ్వడూ రెస్క్యూకి రావట్లేదు, చూసుకోండి. ఏం చేయగలిగాడు పోసాని కృష్ణమురళి? ఎన్ని స్టేషన్లు తిరిగాడు, మనమే చూసాం కదా. ఏం చేయగలిగాడు? ఇప్పుడు ఇంట్లో కూర్చొని చక్కబద్ధం చేసుకుంటున్నాడు. అదే బ్యాలెన్స్ మెయింటైన్ చేసి ఒళ్ళు దగ్గర పట్టి మాట ఉంటే ఆ వాయిస్ ఇవాళకి కూడా కంటిన్యూ అవుతూ ఉంటుంది కదా. ఈ సంయమనం ఎందుకు కోల్పోతున్నారు? విచక్షణ ఎందుకు కోల్పోతున్నారు? ఎవరి కోసం కోల్పోతున్నారు? అభిమానాలు ఉండొచ్చు, అంతఃకరణాలు ఉండొచ్చు, కానీ దానికి రెసిప్రోకేటివ్ యాటిట్యూడ్ అట్నుంచి లేనప్పుడు, ఉన్నప్పుడు సంయమనాలు పాటించకుండా విచక్షణలు కోల్పోతే ఈ కాన్సిక్వెన్సెస్ ఎవడైనా ఫేస్ చేయవలసి వస్తుంది. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అండగా నిలబడలేదంటారు మీరు అనేది? నిలబడితే ఇలా ఎందుకు ఏడుస్తుంది? 14 రోజులు రిమాండ్ ఇచ్చారు నిన్న. ఇప్పుడు ఈ రావణికి 2 సార్లు 2 ఎఫ్ఐఆర్ల మీద 2 బెయిల్లు వచ్చాయి. చాలా బాగుంది. కర్మగాలి ఏదో ఒక ఇంకా 30 ఏళ్ళు అంటున్నారు. కర్మగాలి ఇన్ ద వరస్ట్ కేస్ సినారియోలో ఒకసారి 14 రోజులు ఎంతో జ్యుడిషియల్ కస్టడీ ఇచ్చారు, లేదా రిమాండ్ ఇచ్చారు అనుకోండి. ఏం చేయగలుగుతారు అతను? జడా శ్రవణే ఆయన ఒక మాజీ న్యాయమూర్తి. ఆయనకి మీద 2 ఎఫ్ఐఆర్లు ఉన్నాయి. నిజంగా ఆయన వెళ్ళి సొంతంగా వాదించుకోగలడు, ఆర్గ్యుమెంట్స్ ఇవ్వగలడు, అది బాగుంది. కానీ కర్మగాలి ఆయన మీద పెట్టిన కేసు ఏదో ప్రూవ్ అయ్యేదాకా ఆయన ఈ షుడ్ బి కన్సిడర్డ్ యాజ్ అభియోగం మొబ్బడినట్టే కదా. ఆపుకోగలరా ఆయన జైలుకి వెళ్లకుండా? మహా అయితే 4 రోజులు సంఘీభావాలు, నిరసనలు బయట ఉంటాయి. కానీ కాన్సిక్వెన్సెస్ ఎవరు ఫేస్ చేయాలి? జడా శ్రవణ్ అనే ఇండివిజువల్, రావణ్ అనే ఇండివిజువల్, కేవీఆర్ అనే ఇండివిజువలే కదా. అంటే వీళ్ళకి ఒకవేళ ఇన్స్ట్రక్షన్స్ వచ్చి ఆ విధంగా మాట్లాడాల్సి వస్తుందా వీళ్ళు, లేకపోతే ఎట్లా అండి? లేకపోతే స్వతహాగా వీళ్ళే మాట్లాడుతున్నారా? ఇప్పుడు నాకేమైనా ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయా? లేదు, అది మీరు నన్ను గంబులు చేసినా నేను ఏమన్నా నా లేని బయటకు వెళ్తున్నాను. నేను ఎందుకు వెళ్తారు? అలా ఎవరండి. ఓకే ఓకే. ఇప్పుడు ఒక విషయం మీద ఒక మూమెంట్లో ఒక భావావేశం వస్తుంది ఎవరికైనా. ఓకే. కానీ ఒక ఎజెండాలతో కొంతమంది మాట్లాడుతూ ఉంటారు చూడండి, అవి డేంజరస్. ఓకే. నేను ఇక్కడ నాకు బాధంతా ఎవడైనా ఏదైనా మాట్లాడినివ్వండి సార్, ఆ ఫ్రేమ్లో ఉండండి. కానీ భావ ప్రకటన స్వేచ్ఛను మిస్యూటిలైజ్ చేస్తే వచ్చే కాన్సిక్వెన్సెస్ని కూడా దృష్టిలో పెట్టుకుని మనం దాన్ని ఎదుర్కోగలమా లేదా అన్నది దృష్టిలో పెట్టుకుని చేయగలిగితే చాలా బాగుంటుంది అంటాను. ఎవడు ఎక్కడి నుంచి ఏమవుతుందో, ఎవడు మనోభావాలు గాయమవుతున్నాయో ఎవరికి తెలుసండి. ఈ మధ్యన మొన్నటిదాకా జరిగినవన్నీ పోసాని కస్టమర్ల మీద అన్ని మనోభావాలు గాయాలని ఎవడెవడో సింపతైజర్స్ అందరూ పెట్టిన కేసులు. ఏం చేయగలిగాడు ఆయన? ఆయన ఎవడో ఈ పోసాని కస్టమర్లకు తెలియదు, పోసాని కస్టమర్లు ఎవడో అతనికి నిజంగా తెలియదు. కానీ ఒక లైన్ ఆఫ్ కేసెస్ జరుగుతున్నప్పుడు బాధపడి చచ్చింది ఎవడు? నేను కాదు కదా పోసానే. ఇక్కడ బాధపడి చచ్చింది ఎవడు? అనుభవించింది ఎవడు? బోరగడ్డ. ఇప్పుడు అనుభవిస్తుంది ఎవడు? కేవీఆర్. 2 నెలల పాటు భార్య పిల్లలు, చిన్న చిన్న పిల్లలు వదిలేసి దూరంగా ఉన్నాడు. ఎక్కడ బతుకుతున్నాడో తెలియదు. సో ఇప్పుడు ఆ అడ్వైజ్ ఇచ్చిన వ్యక్తి బుర్ర తక్కువ వేదం అంటాను నేను, మొమ్మటి లేకుండా చెప్తున్నా. ఓకే ఓకే. సరే, నీ 2 నెలల్లో న్యాయపరంగా కార్యాచరణ ఏదంటాను. అసలు ఇవన్నీ హైలైట్ చేయకుండా ప్రాంతీయతత్వాన్ని తెలంగాణ ఆంధ్ర పోలీసులు వచ్చారు, ఈ గోల ఒకటే ఇంకొక ఎవడ ఎజెండా వాడికి ఉంటుంది సార్. ఎవడ ఎజెండా అందులో ఎవరికి కావాల్సింది వాడు తీసుకుంటాడో తీసుకోవడం. రైట్, ఓకేలేండి, రైట్. అసలు కేవీఆర్ ఎజెండా ఎవడు మాట్లాడతాడు చెప్పండి? కేవీఆర్ ఎజెండా ప్రాబ్లం లేదు సార్, అదే మీరు అన్నారు. ఏం ప్రాబ్లం లేదు, లిమిట్ అని అన్నారు. ఆయన వెళ్ళి కాన్సిక్వెన్సెస్ ఎదుర్కొంటాడు, రెప్రికేషన్స్ ఎదుర్కొంటున్నాడు. ఓకే. ఏమన్నా నాకు అర్థం కావట్లే. ఇప్పుడు ఒక వ్యవస్థతో మనం గేమ్ చేయడానికి మన స్థాయి ఏంటి? వ్యవస్థతో దయించి ఎవరు పెట్టుకోవద్దు. మన స్థాయి కాదు అది. ఎందుకు చెప్తున్నానంటే ఈ సోషల్ మీడియాలో మనకి ప్రొవకేషన్స్ చాలా బాగుంటాయి. ఎవడెవడో మెచ్చి మేకతోలేసాడని భావావేశాలకు గురైతే వచ్చే రెప్రికేషన్స్ మన స్థాయికి అది ఎదుర్కోవడానికి మనం ఎదుర్కోలేము. ఈ దృష్టిలో పెట్టుకుని సంయమనాలు పాటించండి, అంతకన్నా ఇంకేం లేదు.